ఈ ఊరు రాజవరం కూడా చాలా మారిందండి ముందు మీద. ఈ 5 సంవత్సరాల్లో మాకు ఏం అభివృద్ధి లేదండి. ఇక్కడ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి పథకాలు ఏమి లేవండి. అమ్మఒళ్ళు అవి ఇస్తున్నారు కానీ ఇచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, లేనివాడికి ఏమీ లేదు. అది బలరామకృష్ణ వెళ్తారు. ఎందుకంటే కొత్తగా అయినట్టు అందరూ జనం అందరూ మార్పు కోరుకున్నాడు. పక్కన వ్యక్తి మంచి వ్యక్తి అని అందరూ తెలుసు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా జనాలు బాగా తిరుగుతున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. అందరికీ ఎవరికి ఆపదన్నా ఆదుకుంటున్నాడు, వచ్చి బాగా చేస్తున్నారండి. ఇప్పుడు అందరూ దాన్ని కావాలని కోరుకుంటున్నాం. మాది రాజవరం గ్రామం అండి. నా పేరు ముండ్రు శ్రీనివాస్. మాకు టీడీపీ జనసేన కూటమి బాగుందండి. ఇక్కడ అదే రావాలని కోరుకుంటున్నాం. ముందు వైఎస్ఆర్ పార్టీ వచ్చింది కానీ మాకు ఎవరికి ప్రయోజనం లేదు. అది మొత్తం దోపిడీలు దొంగలు ఎక్కువైపోయారు. దాని గురించి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాని గురించి మేము ఇప్పుడు గట్టిగా పోరాడి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి తీరుతామని అనుకుంటున్నాం. పైన బాబు గారు రావాలని కోరుకుంటున్నాం. పనితీరు ఏం బాగోలేదండి. ఉన్నకాడి కొండలో ఎన్ని తోసి తినేసాడండి, ఇంకేమీ లేవు తింటాక. మమ్మల్ని తినేస్తాడండి, మళ్ళీ వస్తాను. బాగా చేస్తున్నారండి, పొత్తులు కలిపి బాగా చేస్తున్నారండి. ప్రతి సమస్యలు తెలుసుకుంటున్నారండి. తెలుసుకుని ప్రజల్లోకి వచ్చి ఇలా ఏమైనా చెప్తుంటే, నాయకులు చెప్తుంటే ఆయన చేస్తున్నారండి. మాది రాజవరం గ్రామం అండి. నా పేరు గుత్తుర్తి రామచంద్రం అండి. అయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ 2 పొత్తులు కలిపి మేము చేస్తున్నామండి. అయితే ఇప్పుడు బొత్తుల బలరామకృష్ణ గారు పైన చంద్రబాబు నాయుడు గారు వీరు వస్తారని, ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము కోరుకుంటున్నాం. బొడ్డు భాస్కర్రావు గారు, బొత్తుల బలరామకృష్ణ గారు వీరిద్దరూ ఒకరికొకరు పొత్తు కలిపి మొత్తం అంతా ఒక న్యాయం పద్ధతిగా చేస్తున్నారండి. అదే విధంగా మా ఊర్లోని గట్టిగా చెరువు, అప్పా చెరువు ఉందండి. అప్పా చెరువు కాడి నుంచి వరద వస్తాయి. చాలామంది అటోపు ఒడ్డు ఉన్నవాళ్ళు అటోపు ఉండిపోతున్నారు, ఇటోపు ఉన్నవాళ్ళు ఇటోపు ఉండిపోతున్నారు. మా ఊరు దాటిన తర్వాత సుశీల దగ్గర అండి, దాని మట్టికి మాత్రం ఒక 6 అడుగులు ఎత్తు పైకి లేపమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ పైన ఇంత గతంలోని ఒక కొత్తగా పెళ్ళవని ఒక బ్రహ్మాలో అల్లుడు కొనుపూరండి, అత్తోరింటికి వస్తుంటే ఒక మేనాలను తీసుకుని వస్తుంటే అతను వరద ఎక్కువైపోయి అతనికి తెలియక కూడా కొట్టుకుపోయి ప్రాణాలు వదిలేశారు. అంతే కావున ఇప్పుడు మాకు ఇది కావాలని మేము కోరుకుంటాం. ఇంత క్రితం ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు దాన్ని కడతానన్నారు కానీ దాన్ని కట్టలేదు. ఆ పైన ఇంకోటండి, ఇప్పుడు మన తెలుగుదేశం ఇది వస్తే, జనసేన వస్తే అక్కడ రోడ్డు ఎత్తు లేపుతారని మేము అంతా కోరుకుంటున్నాండి. ఇప్పుడండి బొత్తుల బలరామకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి. నా పేరు తెలంగచెట్టి శ్రీను. మాది కాపవరం గ్రామం. రాజానగరం నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా జనసేన విజయం సాధించడానికి ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన 2-3 సంవత్సరాలుగా మంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు సేవా కార్యక్రమం చాలా ఆయనే కాకుండా ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన అల్లుడు అందరూ కలిసి గ్రౌండ్ లెవెల్లో అందరినీ కలుపుకుని ఏదన్నా కష్టం వచ్చిందంటే ముందు వెళ్ళి ఆయన తలుపు తట్టేవాడు. తలుపు తట్టి సాయం ఏ విధంగా సాయం చేయాలన్న ఆలోచనతో ఖచ్చితంగా ఆయన సాయం చేసేవాడు. అలాగే ఈ రోజున 3 పార్టీల కలయిక జరిగింది కదా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఇంకా అసలు ఇక్కడ తిరగలేదు. ఇంకా టీడీపీ అంటే చాలా పెద్ద పార్టీ, చాలా ఎక్కువ కార్యకర్తలు ఉన్న పార్టీ, చాలా బలమున్న పార్టీ రాజనగరంలో. టీడీపీకి కంచుకోట ఇక్కడ. అలాంటి పార్టీయే మరి జనసేన 2 ఉమ్మడిగా పోరాటం చేసేటప్పుడు అసలు వైసీపీ కనపడద్దని మేము అనుకుంటలేదు. అసలు కనిపించదు. వాళ్ళు ఏదో మరి వైసీపీ వాళ్ళు ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నారే తప్ప గెలుపు అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ చాలా మెజార్టీతో గెలుస్తుంది. ఇక్కడ గెలుపు గురించి మాట్లాడుకోవద్దు మనం. గెలుపు అయితే మాత్రం ఇదివరకు రాజా గారిని మించిపోయి, ఇదివరకు 83లో పెందు సాంబశివరావు గారు
32,000 ఓట్లతో మెజార్టీతో నెగ్గాడు. ఆ రోజైతే ఓట్లు అయితే మాత్రం 1,10,000. ఆ ఓట్లో 32,000 ఓట్లతో నెగ్గాడు. దాన్ని కూడా బ్రేక్ చేస్తారేమో మేము అనుకుంటున్నాం. ఆ రికార్డ్ని ఈ రోజున ఈ ఉమ్మడి అభ్యర్థిగా బలరామకృష్ణ గారు బదులు కొట్టచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. చేసేసారు అభివృద్ధి అంటే గోదావరిలో ఇసుక కనపడకుండా చేశారు. అలాగే పవిత్రమైన దేవాలయాలకు సంబంధించిన కొండలు మావి. కాటారం కొండ ఉందంటే లక్ష్మీనరసింహ స్వామి ఆ కొండ మించే ఫస్ట్ స్టార్ట్ అయ్యాడంట. ఆ కొండ లేదు. మెట్ట గంగాలమ్మ అని పేరు వచ్చేది అక్కడ మెట్ట గంగాలమ్మది ఒట్టి గంగాలమ్మ అయిపోయింది. మెట్ట లేదు, ఒట్టి గంగాలమ్మే మిగిలింది అక్కడ. తర్వాత ములగాడ కొండ, అక్కడ ఏదో ఇళ్ల స్థలాల పేరుతోటి ఆ కొండనంతా తవ్వేసి ఆ బయటంతా మట్టి అంతా బయటకు తోలేసుకుండి అక్కడ ఏదో 4 ఇళ్ళు నిర్మించారు. అది అభివృద్ధి అని చూపిస్తున్నారు. అభివృద్ధి అయితే శూన్యం సార్. 4 సంవత్సరాల 10 నెలలు చేయలేని అభివృద్ధి 2 నెలల్లో కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏదో పాట ఉండొచ్చు చూడండి, కొట్టు కొట్టు కొబ్బరికాయ పెళ్ళికి ముందని, అలాంటి పాటలు పాడుకుంటా ఈ రోజున కొబ్బరికాయలు కొడతాకి వెళ్తున్నారు. ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఆ కొబ్బరికాయలు ఏం చేస్తాయి? కొబ్బరికాయలు కొట్టేశారు అంతే. అంటే ఆ కొబ్బరికాయలు ఏంటంటే మళ్ళీ మాకు ఓటేయండి, మిమ్మల్ని నెగ్గించండి, మళ్ళీ ఖచ్చితంగా మీకు ఈ కొబ్బరికాయలు కొట్టినవన్నీ చేసి పెట్టేస్తాం అనేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏమీ లేదు సార్, అభివృద్ధి అయితే ఏమీ లేదు. అంత గోతులమయం అయిపోయింది. రాజానగరం నియోజకవర్గం అంతా కూడా గోతులమయం అయిపోయింది. 2 సంవత్సరాలు సార్ సీతానగరం మండలం వాళ్ళు 2 సంవత్సరాలు విపరీతమైన బాధలు పడ్డారు. నడాలు ఇరుపుకొని, కాళ్ళు ఇరుపుకొని, తలలు పగిలిపోయి చనిపోయారు. ఆ రోడ్డు వేయలేక 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఏదో తూది మాత్రం ఏదో పూర్తి చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. మరి మొగ్గల నుంచి రాజనగరం వరకు లింక్ ఉన్న రోడ్డు అలాగే వదిలేశారు. ఆ రోడ్డు చేయలేకపోయారు. ఇంకేం సార్ అభివృద్ధి అని చేసింది? ఎక్కడ చేశారు అభివృద్ధి? ఎలా చేశారు? ఒక్కడు చెప్పమండి. అభివృద్ధి చేసామని చెప్పుకున్నారు తప్ప అభివృద్ధి అయితే ఏమీ లేదు సార్. శిలాపలకాల్లో అలాగే ఉండిపోయి అంతే, అంతకుమించి ఏమీ అభివృద్ధి చేయలేదు సార్. ఖచ్చితంగా ఇక్కడ ఈ కూటమి నెగ్గితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడమనేసి మేము బలరామకృష్ణ గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి ఏ పదవి లేనప్పుడు, ఏ పదవి లేదు ఆయనకి, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నియోజకవర్గం అంతా కూడా తిరుగుతున్నాడు. అదే నమ్మకం. దానికి తోడు బలమైన పార్టీ టీడీపీ కలిసింది. దానికి తోడు ఇంకా బలమైన పార్టీ బీజేపీ కలిసింది. ఇలా ముగ్గురు కలిస్తే ఇంకేంటంటే అభివృద్ధి కాకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని అందరూ అనుకుంటున్నారు. దాంట్లో సందేహం లేదు. ఇక్కడ కూడా భారీ మెజార్టీతో జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ గారు విజయం సాధించడం ఖాయం. నమస్కారం. ఈరోజు రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పిలుపు మేరకు, అలాగే ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు మన నరసాపురం గ్రామంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మా గ్రామంలో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. అయితే మా రాజనగరం నియోజకవర్గంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నెగ్గిన కాడి నుంచి ఇవాళ జగ్గంపూడి రాజయ్య గారు ఇవాళ పాలన ఎలా ఉందంటే దోసుకుంటాం తప్ప అభివృద్ధి ఏమీ లేదు. అయితే ఇవాళ రాజనగరం నియోజకవర్గంలో కొండలు, చెరువులు అన్నీ దోసుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ ఏమీ లేదు. ఇవాళ రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర పీడిస్తున్నారు తప్ప ఏమీ లేదు. అయితే ఇవాళ మా గ్రామంలో చూస్తే ఏ పథకం ఇచ్చినా సెంట్రల్ ఎన్ఆర్జీసీ గ్రాంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మేము పథకాలు ఇచ్చాం అని చెప్తున్నారు తప్ప ఏమీ అభివృద్ధి లేదు. అయితే ఇవాళ ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇవాళ మా గ్రామంలో చూస్తుంటే ఇవాళ ప్రతి నిత్యావసర వస్తువు మీద చాలా అధిక ధరలు పెంచారు. ఇవాళ ప్రజలు ఆలోచించవలసిన బాధ్యత ఉంది. అలాగే ఇవాళ రాష్ట్రంలో చూస్తుంటే రాజనగరం నియోజకవర్గంలో స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఇవాళ ఉద్యోగాలు లేక డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇవాళ మత్తు పానీలు ఉన్నారు తప్ప ఎక్కడ ఉద్యోగాలు దాఖలు లేవు. ఇవాళ చూస్తున్నాం రాష్ట్రంలో
రాజధాని లేదు. 3 రాజధానులను పెట్టి ఇవాళ కులాల ప్రాంతాలుగా ఇవాళ విభజించారు తప్ప ఎక్కడ ఇవాళ రాజధాని లేదు. ఇవాళ చూస్తుంటే పోలవరం నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడ అభివృద్ధి చేసిన పాపం లేదు. ఇవాళ పోలవరం చంద్రబాబు నాయుడు గారు 71%, 72% పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఇవాళ కనీసం 2% చేయలేని బాధ్యత ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది. అంతేగాని ఇవాళ ఎక్కడ చూసినా అభివృద్ధి దాఖలు లేవు. ఇవాళ చూస్తుంటే ఇవాళ మార్పు అన్నది చాలా చాలా విపరీతంగా మార్పు జరిగింది. అయితే ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నేను అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం అమలు చేస్తున్నాడు. ఎక్కడ దాకా చేసావు? ఇవాళ 100 రూపాయలు ఉన్న 90ని 250 రూపాయలు పెంచావు. అలాగే ఇవాళ చూస్తుంటే ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఏం జరగలేదు. ఈ రాజనగరం నియోజకవర్గంలో జగ్గంపూడి రాజయ్య గారు ఇవాళ చాలా దారుణంగా ఇవాళ రాత్రులు వెళ్తుంటే భయపడవలసిన పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. రాజనగరం నియోజకవర్గంలో ఇవాళ అందరూ భయపడే పరిస్థితి ఉంది. అంతేగాని ఇంకో విషయం ఏంటంటే ఇవాళ భూములు రైతులు చెప్పుకోకుండా రాళ్ళు వేస్తారు. అది ఎవరికి ఏం తెలియదు. రేపు పొద్దున మా భూములు ఉంటాయో లేదో అని జనం భయపడుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ బత్తుల బలరామకృష్ణ గారు, బొడ్డి వెంకటరామణ చౌదరి గారు ఆదేశాల మేరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ రాజన్న నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలబోతుంది. రాజకీయ పరిణామాలు అయితే చాలా దారుణంగా ఉండదండి. ప్రస్తుత అధికార పార్టీ పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సంక్షేమం పేరు చెప్పి రాష్ట్రాన్ని అలాగే ఈ నియోజకవర్గాన్ని కూడా సర్వనాశనం చేస్తారండి. అభివృద్ధి అనేది ఎక్కడా లేదండి. ఎందుకంటే ఒక విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కడా లేవండి. అన్నీ మారుముడి పడిపోయినాయండి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు, కక్ష సాధింపులు ఇవే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదండి. చారిత్రాత్మకంగా ప్రవేశపెట్టిన పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే రాజధాని కానీ ఎక్కడా కూడా వాటిని ఇంప్రూవ్ చేసిన దాఖలాలు ఎక్కడ అయితే లేవండి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్తారండి. అలయన్స్లో ఖచ్చితంగా ఇక్కడ లోకల్గా ఉన్న మా బలరామకృష్ణ గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారండి. ఇది 100% కరెక్ట్ అండి. ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ అనేది చాలా స్ట్రాంగ్ అయిన పార్టీ అండి. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో అయితే అది ఎప్పుడు కూడా గెలుపు పార్టీనే అని చెప్పాలండి. ఈ నియోజకవర్గంలో అయితే ఆ పార్టీ సపోర్ట్తో ఖచ్చితంగా మా జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించడం ఖాయం అండి. ఎందుకంటే వాళ్ళు పార్టీయే అన్నట్టుగా వాళ్ళు సీఎంని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఖచ్చితంగా ఆ గాజు గ్లాస్ గుర్తుపై అందరూ ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారని అందరూ నమ్మకం అండి. నరసాపురం గ్రామం అండి, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామం. పెద్దపాటి భీమరాజు నా పేరు. అయితే ఈ ఎలక్షన్ల విషయం క్లియర్గా చెప్పాలంటే ప్రస్తుత జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి తప్ప శాశ్వతంగా ఎవరికైతే భవిష్యత్తు కార్యాచరణ ఆలోచించి ఏ ఉద్యోగాలు అవనాయి ఏమైనా సరే వాళ్ళ భవిష్యత్తును బట్టి దీర్ఘంగా ఉండే ఆలోచనలు ఏమీ చేయకుండా తాత్కాలికంగా అప్పటికప్పుడే ఎరేసిన విధంగానే ఆయన పరిపాలన అంతా ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం అండి. పరిపాలన ఎంత సొమ్ము వచ్చినా సరే ఎవరికీ సరిపెట్టలేరు. ఆయనే కాదు ఎవరో సరిపెట్టలేరు. భారతదేశంలో మన ఆంధ్రదేశం చరిత్ర చాలా చెడ్డగా ప్రసిద్ధికెక్కే అవకాశాలు ఉన్నాయి ఇలా జరిగితే. దీన్ని భవిష్యత్తు ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఆంధ్రులను కాపాడాలంటే స్పీడ్గా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు, ఆలోచించి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ సరిదిద్ది ఎక్కడ ఎలా చేయాలి, మన భారత సాంప్రదాయాన్ని కాపాడాలి ఎలా చేయాలి, అందరినీ దృష్టిలో ఉంచుకొని చేయాలంటే మోడీ గారు కలిసి చేస్తేనే తప్ప ఈ మన ఆంధ్రప్రదేశ్ని ఎవరి తరం కాదని రక్షించడం. అందుకని ప్రజలు చాలామంది తెలుసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఊరికనే ఎవరో వదిలేయరు, తీసుకుంటారు. కానీ భవిష్యత్తు ఆలోచన ఎలా ఉండాలనే ప్రతి ఒక్కరిలోనూ నిర్ణయం తీసుకున్నారండి. ఓటర్స్ రాజకీయవేత్తల కంటే తెలివితేటలుగా ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి ఓటేయాలో మన దేశ చరిత్రలోనే ఇదివరలో కూడా ధ్వంసం చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి రాజకీయంగా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని
ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి అయితే ఈజీగా వచ్చేసే ఉన్నారు. దాంట్లో సందేహం ఏ విధంగానూ లేదు. ఉదాహరణకు మా గ్రామంలో ఉందంటే ఒక కోనేరు పూర్వం నుంచి ఉందండి. ఆ కోనేరుని ఈ రోజున అమ్మేసుకోవడానికి ప్లాట్లు వేసేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎన్నో బేరాలు పెట్టారు, కానీ ప్రజలు ఎవరో ముందుకు రావట్లేదు. ఇటువంటి ఘోరమైన పనులు కూడా ప్రతి చోట జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. అందుచేత భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్తు ఏర్పాటు చేసే ప్రభుత్వాలను ఎన్నుకునే విధంగానే ఇప్పుడు ప్రజలు ముందు చూపుగానే ఉన్నారు. ఎవరి ఉద్దేశం కూడా పైకేమీ చెప్పరండి, కానీ జరిగేది మాత్రం ఎవరి భవిష్యత్తును వాళ్ళు తప్పనిసరిగా కాపాడుకోండి. శాశ్వతంగా ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే ఓటు వేయడానికి ప్రజానీకం అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. గెలుపు ఓటమి విషయం వస్తే కనుక ప్రస్తుతానికి రాజనగరం నియోజకవర్గాన్ని బట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెబుతున్నాను. ప్రజలు ఏ ఇబ్బందులు అయితే గురి అవుతున్నారో ఆ ఇబ్బందులకు మరొకసారి గురి అవ్వకూడదని రాజా గారు చేసే పనులే కాదు, పైన ఆదేశాలను బట్టి పైనుంచి కూడా నడక అదే విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ రాజా గారిని ఉద్దేశించేది ఏమీ లేదు. పైన ప్రభుత్వం చాలా ప్రమాదకరంగా ఉంది పరిపాలన. అందుకని రాజా గారికి ప్రజలు వాటమునే చూపిస్తారు. ఇందులో ఏ విధమైన సంశయం లేదు. బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించుకొని మన ఆంధ్రాన్ని కాపాడుకోవడంలో మన బూరుపూడి మన రాజనగరం నియోజకవర్గం కూడా ఒక ఎత్తున ఉందని చెప్పేసి ప్రజలందరూ తెలియపరిచి బత్తుల బలరామకృష్ణ గారికి గెలుపు ఇవ్వడం మాత్రం